అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయేది మన్నెన్ శారద గారు రాసిన మహారాజశ్రీ మా అమ్మగారు అనే ఆడియో నవల 11వ భాగం. ముందు భాగాలన్నీ ప్లేలిస్ట్గా సేవ్ చేసి ఉన్నాయి. మొదటిసారి ఇదే వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా అవన్నీ విన్న తర్వాత ఇది వినండి. అందరూ విప్లవాన్ని, వెనకాల పెళ్లిదండలతో వస్తున్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని, దుర్గమ్మని వాళ్ల పనులు ఆపి మరీ చిత్రంగా చూస్తూ నిలబడ్డారు. కొందరు వాళ్ల వెనకే జరిగే ఫార్సు చూడాలని ఉబలాట పడుతూ అనుసరించారు. విప్లవం నాయుడి ఇంటి ముందు నిలబడి బెల్లు మోగించింది. తలుపు తీసింది నాయుడి భార్య అమ్మాజీ. తీసి కూతుర్ని పెళ్లి బట్టల్లో చూసి దిగ్భ్రాంతి చెందింది. ఆ వెంటనే కంగారుగా, చేసుకుంటే చేసుకున్నావు గాని వెళ్ళిపోవే, మీ నాన్న చంపేస్తాడు అంది గుసగుసగా. ఆడపిల్లని చంపడం కాదు, దమ్ముంటే అవతల వీధిలో 4 సార్లు మర్డర్లు చేసి గాలికి తిరుగుతోన్న రౌడీ వెధ ఉన్నాడు, వాణ్ణెళ్ళి చంపమనండి అంది దుర్గమ్మ. అమ్మాజీ చేతులు జోడించింది. మీకు తెలియదండి ఆయన సంగతి అంది. నువ్వు ఉత్త కాగితం పుల్ని చూసి నిజం పులని జడుసుకుంటున్నావు. ఆయన నీ అమాయకత్వం మీద స్వారీ చేస్తున్నాడు అంది విప్లవం. ఎవరది అంటూ నాయుడు బయటకొచ్చాడు. వచ్చి రాగానే కూతుర్ని అల్లుణ్ణి చూసి వీరావేశంతో ఊగిపోతూ, ఏదీ నా తుపాకీ, కాల్చి చంపేస్తాను దీన్ని అంటూ చిందులు తొక్కసాగాడు. మీకు తుపాకీ కూడా ఉందా అని అడిగింది దుర్గమ్మ. దానికి లైసెన్స్ ఉందా అంది విప్లవం. ఇదిగో ఆడంగులు, ఇది మా ఇంటి సంగతి, మీరు మర్యాదగా లోనకి వెళ్ళిపోండి అన్నాడు నాయుడు. మీరు మర్యాదగా అమ్మాయిని లోపలికి తీసుకెళ్తే మేము వెళ్ళిపోతాం అంది దుర్గమ్మ. నేను చస్తే వాళ్ళని రానివ్వను, నా పరువు తీసిన దీన్ని ప్రాణాలతో వదలను అంటూ రోజా జుట్టు పట్టుకోబోయాడు. రోజా పరుగున వెళ్ళి దుర్గమ్మ వెనకాల దాక్కుంది. పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన ఆడపిల్ల పూలజడ పట్టుకుంటావురా అప్రాచ్యుడా, నీకు పుట్టగతలుంటాయిరా, పసుపు కుంకుమ ఇచ్చి పంపాల్సిన ఆడపిల్లని చంపుతానడానికి నీకు నోరెలా వచ్చింది అంటూ గయ్యన లేచింది దుర్గమ్మ. అసలేమిటి నీ అభ్యంతరం అడిగింది విప్లవం. అది కులం చెడింది, ఇలా దొంగ పెళ్ళిళ్ళు చేసుకోవడం మా ఇంట వంట లేదు అన్నాడు నాయుడు. ఎవరో ఒకరు మొదలెట్టాలి కదా, నీకైనా అనవసర భేషజాలు ఎందుకు నాయుడు? నీ చెల్లెళ్ళు పెళ్లి చేసే దిక్కు లేక, చేసుకునే ధైర్యం లేక, నీ వంశగౌరవాన్ని కాపాడుతూ అనపర్తిలో అలా ఇంట్లోనే మగ్గి ముసలాళ్ళైపోయారు. అప్పుడే పోయింది నీ గౌరవం అంది దుర్గమ్మ. ఇదిగో మా ఇంటి సంగతులు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పుడు ఈ భాగవతం అంతా వీధిలోనే జరుగుతోంది. విప్లవం నోటీస్కొస్తే అది వీధి భాగవతమే. మేజర్ అయిన ఆడపిల్లని ఏవైనా అంటే జైల్లో కూర్చుంటావు. ఆనక ఆ పిల్ల చేత ఆస్తిలో వాటా కోసం దావా వేయిస్తాను. పెళ్ళైన పిల్ల మీద చెయ్యి చేసుకున్నావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నువ్వు కేర్ ఆఫ్ సెంట్రల్ జైలు అయిపోతావు అంటూ బెదిరించింది విప్లవం. విప్లవం మాటలకి నాయుడు ఎంతైనా లోపల జడుసుకున్నాడు. కానీ బింకం వదిలేయడానికి ఇష్టం లేక, పోనివ్వు, అందరం గోదాట్లోకి దూకి చస్తాం అన్నాడు ఉక్రోషంగా. అంతంత మీసాలు పెంచుకుని చేతకాని మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు. పాపం ఆ గోదారి తల్లి నీలాంటి చేతకాని వాళ్ళని కడుపులో దాచుకోవడానికే నాసిక్ నుంచి రాజమండ్రి వచ్చింది. బుద్ధి ఉండాలి, అటు చూడు అంది దుర్గమ్మ. ఏమిటి అంటూ దుర్గమ్మ చూపించిన వైపు చూశాడు. అక్కడ గోడకి కృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్న చిత్రం ఉంది. కృష్ణుడు మీ కులదైవమా? ఇష్టం అన్నాడు నాయుడు ముక్తసరిగా. మరి నీ ఇష్టమైన దేవుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు ఎత్తుకుపోయి, మరి వాళ్ళనెలా పూజిస్తున్నావు అని అడిగింది దుర్గమ్మ. వాళ్ళు దేవుళ్ళు కాదు, మొదట మనుషులే. వాళ్ళు చేసిన మంచి పనులతో దేవుళ్ళయ్యారు. వితండవాదం చెయ్యకుండా వాళ్ళని ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్ళు. ఆ అబ్బాయి రోడ్డు మీద తిరిగే పోరంబోకు కాదు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తే అతనే నీకు కొడుకవుతాడు అంటూ మందలించింది దుర్గమ్మ. కారిడార్ నుంచి జనం మూగిపోయారు. అందరూ అవకాశం చూసుకుని తలా ఒక మాట మాట్లాడడం మొదలెట్టారు.
తమ సంసారం అందరికీ వినోదంగా మారిందని కుంగిపోయాడు నాయుడు. దుర్గమ్మ చెప్పింది కరెక్టే. దేవుళ్ళందరూ చాలా వరకు ప్రేమ వివాహాలే చేసుకున్నారు. మనుషులకెందుకు ఈ వెధవ పట్టింపులు? నిజానికి కట్నాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తను నిజంగా ఇంత మంచి సంబంధం చెయ్యలేడు. కానీ తరతరాలుగా అంతరాల్లో పాతుకుపోయిన భేషజాన్ని చంపుకోలేక నలుగురి కోసం నాటకం ఆడాడు. తనకి పెళ్లి ఖర్చు కూడా తప్పింది. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు అంటూ రెట్టించింది విప్లవం. మీరు చెప్పారని రాణిస్తున్నాను. లోపలికి ఏడవండి అన్నాడు నాయుడు. శుభం పలకరా సుబ్బయ్య అంటే ఏదో అన్నట్ట. అలా ఉంది నీ మాట. వాళ్ళని దీవించు అంది దుర్గమ్మ. అదే అదనుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నాయుడికి సాష్టాంగపడ్డారు. కథ సుఖాంతం అయింది. ఇక మనమెందుకిక్కడ, పదండి పదండి అంటూ చూడవచ్చిన జనాన్ని తరివింది దుర్గమ్మ. అందరూ వెళ్ళిపోతుంటే వాళ్ల వెనకే సంతోషంగా వచ్చారు దుర్గమ్మ, విప్లవం. అర్ధరాత్రి. అంత గాఢ నిద్రలో ఉన్నారు. శ్రీహరి చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. సిస్టర్ సోఫాలో ముడుచుకుని నిద్రపోతోంది. చిన్నగా లేచి హాల్లోకి వచ్చాడు. హాల్లో అవతారం గురక పెడుతున్నాడు. అదే అదననుకుని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో అన్నం కూర సాంబారు వేసుకుని బీరువా మూలగా ఉన్న కుర్చీలో కూర్చుని ఆబగా ఆవురావురుమంటూ తినేశాడు. చివర్లో పెరుగు వేసుకుని తిని చెయ్యి కడుక్కుని బ్రేవుమని తేంచాడు. అందులో బాదుషాలున్నాయి, అవి కూడా తినండి. అలాగే అని బాదుషా తీసుకోబోతూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు శ్రీహరి. నిషీల్ నిలబడున్నాడు అక్కడ. షాక్ కొట్టినట్లు బిగిసిపోయాడు శ్రీహరి. నిషీల్ నవ్వుతూ, అంటే అన్నగారికి ఉత్తుత్తి జబ్బన్నమాట అన్నాడు. బదులుగా శ్రీహరి అతని కాళ్ల మీద పడి, మొదటిసారి నిజం కోమాయే. ఆ మేరీని వదిలించుకోవడానికి రెండోసారి ఇలా నాటకం ఆడాను అన్నాడు. ఎందుకు? ఆవిడ నీ భార్యేగా. భార్య నా బొందా. ఏదో ఇద్దరం సరదా పడ్డాం, దానికి కూతురు పుట్టింది. అంత మాత్రానికి భార్య అయిపోతుందా? భార్యకి ఎన్ని మంచి లక్షణాలుండాలి అన్నాడు శ్రీహరి. నిజమే, మన వంశం ఎలాంటిది అన్నాడు నిషీల్. బాగా చెప్పావు తమ్ముడు. ఆ దరిద్రాన్ని ఎలాగైనా పంపించేయి. నేను హరిణిని పెళ్లి చేసుకుంటాను. ఆ పుణ్యం కట్టుకో. తప్పకుండా, నేను అందుకే వచ్చాను అన్నాడు నిషీల్. చాలా సంతోషం తమ్ముడు. చూడు, ఆ నర్సును కూడా పంపించేసేయి. నేనేది తినడానికి కుదరడం లేదు అన్నాడు శ్రీహరి. అలాగే, నువ్వు వెళ్ళి పడుకో. అవతారం చూస్తే ఈ విషయం టామ్ చేసేస్తాడు అన్నాడు నిషీల్. శ్రీహరి సంతోషంగా వెళ్ళి మంచం మీద బిర్ర బిగుసుకుని పడుకున్నాడు. నిషీల్కి చాలా చిత్రం అనిపించింది. ఆలోచిస్తూ వచ్చి మంచం మీద పడుకున్నాడు. సరిగ్గా అప్పుడే హాల్లో ఎవరో గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం వినిపించి గబుక్కున మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. హరిణి హాల్లో ఒక మూల నిలబడి కిటికీ దగ్గర కార్డ్లెస్లో మాట్లాడుతోంది. నిషీల్ వరండాలో ఉన్న గుమ్మం ద్వారా తన గది నుంచి కారిడార్లోకి వచ్చి కిటికీకి అవతల నిలబడి జాగ్రత్తగా హరిణి మాట్లాడే మాటల్ని వినే ప్రయత్నం చేశాడు. హలో నీలిమా, మా అమ్మ ఏలేరు నుండి వచ్చేసిందా? వస్తే ఒకసారి ఇక్కడికి రమ్మను. మేరీతో భయం లేదు, నేనంతా చెప్పేశాను. అక్కడి సంగతులేం తెలియలేదు. ఈ బాతుకి స్పృహ వచ్చి మళ్ళీపోయింది అని కార్డ్లెస్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళింది. హరిణి మెల్లగా లోపలికి వెళ్తూ ఉండగా సిస్టర్ లేచి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకి హరిణితో పాటు మేరీ కూడా ఉలిక్కిపడింది. ఇద్దరూ శ్రీహరి ఉన్న గదిలోకి వచ్చారు ఏం జరిగింది అంటూ. చూడండి మేడం, ఈయనను ఇటు కదా పడుకోబెట్టాం. ఇప్పుడు ఆయన తల అటువైపు ఉంది అంది భయంగా. జరిగిన పొరపాటు గ్రహించి నాలిక కొరుక్కోబోయాడు శ్రీహరి. అది ఇంకా ప్రమాదం అని గ్రహించి మెదలకుండా పడుకున్నాడు. నిజంగా అని అడిగింది హరిణి. జీసస్ మీదొట్టు అంది సిస్టర్. నేను కూడా చూశాను, సిస్టర్ చెప్పింది నిజమే అంది మేరీ. నిన్న కూడా మేడం, ఈ గదిలో ఉన్న నా టిఫిన్ బాక్సులో కోడిగుడ్డు ఎవరో తినేశారు. కిటికీలో ఉండాల్సిన నా బ్యాగు బల్ల మీద ఉంది అంది సిస్టర్ భయంగా. సిస్టర్ మాటలు విని హరిణి మేరీల కళ్ళు పెద్దవయ్యాయి.
ఏం జరిగింది అంతా విని కూడా ఏమీ తెలియనట్లుగా అక్కడికొచ్చి అడిగాడు నిషిల్. మళ్ళీ రికార్డు వేసినట్టు జరిగిందంతా చెప్పింది సిస్టర్. ఆమె చెప్పిందంతా విని, చాలా చిత్రంగా ఉందే, కొంపతీసి ఈ ఇంట్లో దెయ్యాలు కానీ ఉన్నాయేమో, ఇందాక హాల్లో ఎవరో గుసగుసలాడినట్లు వినిపించింది నాకు, అందుకే లేచొచ్చాను అన్నాడు నిషిల్. అతని మాటలు విని కంగు తిన్నది హరిణి. ఇతను కానీ తనను చూసే విసురుతున్నాడా ఈ విసురు అనుకుందామె. చూస్తే అలాగే ఉంది. నిన్న రాత్రి పాప పాలడబ్బా సగం ఖాళీ అయ్యింది అంది మేరీ. అయితే ఇదేదో తిండిబోతు దెయ్యం, బతికుండగా తిండి లేక ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అంది సిస్టర్. శ్రీహరికి ప్రాణం పోతున్నట్లుంది. నిన్న రాత్రి ఆకలికి ఏమీ దొరక్క తనే పాలపిండి బొక్కేశాడు. నిన్న మధ్యాహ్నం నర్సు టిఫిన్ బాక్సులో ఉన్న కోడిగుడ్డు తినేశాడు. ఇవన్నీ బయటపడి ఈ ఇద్దరు ఆడవాళ్ళు తనను ఎక్కడ ఫుట్బాల్ ఆడతారోనని భయంతో బిగిసిపోయాడు. ఆ దేవుడే ఉండి తను నిజంగానే కోమాలోకి వెళ్ళిపోతే బావుణ్ణు అనిపించింది. నిషిల్ క్రీగంట శ్రీహరి అవస్థను గమనిస్తూనే ఉన్నాడు. శ్రీహరి మొహం మాత్రం 3 రోజుల క్రితం మార్చురీలో పెట్టిన శవంలాగా బిగిసిపోతోంది. అందుకే ఇక ఉపేక్షించకూడదని పకపకా నవ్వాడు. అతని నవ్వు చూసి ఆడవాళ్లంతా బిత్తరపోయారు. అదిగో పులంటే ఇదిగో తోకన్న సామెత బహుశా ఇలానే పుట్టుంటుంది. ఇందాక శ్రీహరి అన్నయ్యకి ఎలా ఉందో చూద్దామని గదిలోకి వచ్చాను. ఈ సిస్టర్ గాఢ నిద్రలో ఉంది. అన్నయ్య ఎందుకు కోలుకోవడం లేదో అని అనుమానం వచ్చింది నాకు. తీరా చూద్దును కదా, అన్నయ్యను ఉత్తరానికి తలపెట్టి పడుకోబెట్టారు. మీకు తెలుసు కదా ఎవరిని ఉత్తరానికి పడుకోబెడతారో అంటూ చెప్పడం ఆపాడు నిషిల్. ఎవరిని అని అమాయకంగా అడిగింది మేరీ. చచ్చిపోయిన వాళ్ళని అంది హరిణి కసిదాచుకుంటూ. నా హరిని చచ్చిపోయినవాడంటారా? నీ హరేమిటి, అతను నా హరి అంది హరిణి కోపంగా. కాదు, నా హరి, నా బిడ్డకి తండ్రి. కానే కాదు, అతను ముమ్మాటికి నా హరే. మేరీ హరిణి వైపు దీనంగా చూసింది. మీరంతా బాగానే ఉంటారు కానీ హరి విషయం వస్తే మాత్రం కఠినంగా మారిపోతారు అంది బాధగా. ఏం చెయ్యను, అంతగా ప్రేమించాను అతన్ని అంది హరిణి విచారంగా. హరిణి మాటలు శ్రీహరికి చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అమాంతం లేచి హరిణిని కౌగిలించుకుని ముద్దు పెట్టేసుకోవాలన్నంత వెర్రివోహు వెన్నులోంచి తన్నుకొస్తోన్నా గతి లేక చచ్చిన వాళ్ళ పడుకునుండాల్సి వచ్చినందుకు ఎంతో ఏడుపొచ్చింది అతనికి. కానీ ఏడవటానికి కూడా స్వేచ్ఛ లేదు. నిషిల్ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూసి, ఇక్కడ పేషెంట్ ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి కథాకళి చేస్తున్నారు మీరిద్దరూ. అన్నయ్యని నేనే దక్షిణం వైపు తిప్పి పడుకోబెట్టాను. దెయ్యాల్లేవు, భూతాల్లేవు, మీ గదిలోకి వెళ్ళండిక అన్నాడు. మేరీ హరిణి వెళ్ళిపోయారు. మరి మీరేదో గుసగుసలు విన్నానన్నారుగా అంటూ సిస్టర్ కుతూహలంగా నిషిల్ని అడిగింది. విన్నాను, ఆ సంగతి తర్వాత చెబుతాను. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు, నేనే స్వయంగా మా అన్నయ్యని దగ్గరుండి చూసుకుంటాను అన్నాడు నిషిల్. థ్యాంక్ యూ, ఈ శవజాగారం ఎప్పుడు విరగడవుతుందా అని నేను చూస్తున్నాను అంది సిస్టర్ సంతోషంగా. వాట్? సారీ, పేషెంట్ జాగారం అని సర్దుకుంది సిస్టర్ నాలుగు కొరుక్కుని. నిషిల్ వచ్చిన తర్వాత అందరి పని బాగుంది. డబ్బుకి తడుముకోకుండా అన్నీ తెచ్చి పడేస్తున్నాడు. శ్రీపతికి చాలా రిలీఫ్గా ఉంది. ఆడవాళ్ళు కూడా కాస్త తగాదాలు మాని సరదాగా ఉంటున్నారు. అప్పుడప్పుడు శ్రీలక్ష్మి మాత్రం తన బుద్ధి చూపించుకుంటున్నది. అవతారం సరే, పని పాట లేకుండా పనికి మాలిన కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నాడు. నిషిల్కి చెప్పి అతనికి ఏదైనా పని ఇప్పించి అండమాన్కి తోసేస్తే అందరి ప్రాణాలు హాయిగా ఉంటాయన్నది అతని ఆలోచన. ఈలోగా నిషిల్ ఫారిన్ వెళ్ళిపోతే తమ్ముణ్ణి వెళ్ళొద్దని బతిమలాడాలి. డాబా మీద శ్రీపతి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నిషిల్ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏ అన్నయ్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ. శ్రీపతి దూరంగా రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద వెడుతోన్న రైలుని చూపించాడు. గోదావరి చిన్న సముద్రంలా ఉంది. దాని 2 తీరాలను కలుపుతూ సరళ రేఖలా గీసిన బ్రిడ్జి మీద రైలు కొండ చిలువలా చిన్నగా వెళ్తోంది. నిషిల్ అర్థం కానట్లుగా చూశాడు.
ఆ బ్రిడ్జి సడన్గా కూలిపోతే? ఛ, అవేం మాటలన్నయ్య, నిషీల్ నొచ్చుకుంటూ అన్నాడు. నా ఉద్దేశం బ్రిడ్జి పడిపోవాలని కాదు, నా జీవితంతో దానికున్న పోలిక గురించి చెప్పానంతే. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదన్నయ్య. నువ్వు చిన్నవాడివైనా ఇక్కడ పెరగకపోయినా నీకు నా కష్టాలు చెప్పుకోవాలనిపిస్తోంది తమ్ముడు అన్నాడు. నేను ఇప్పుడు ఆ నది మీద బ్రిడ్జి ఆధారంగా వెడుతోన్న రైలు లాంటి వాడిని. ఈ సంసార భారం అలాగే మోస్తున్నాను. నా ఆశ అంతా బ్రిడ్జి మీదనే. అంటే హరిణి అన్నాడు శ్రీపతి. నిషీల్ తెల్లబోతూ, హరిణి మీద? అపార్థం చేసుకోకు తమ్ముడు, మన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. శ్రీహరి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే పీలేరు ఆస్తి మనకు కలిసి వస్తుందని ఆశ, అంతే. కానీ ఈ మాయదారి మేరీ ఏం చేస్తుందో తెలియడం లేదు. నిజానికి మన పని అయిపోయిందని చేతులెత్తే టైంలో దేవుడు పంపినట్లు నువ్వు వచ్చావు. అవసరానికి ఆదుకుంటున్నావు. లేకపోతే నా పని గోవిందా అయ్యేది అన్నాడు. ఛ, నేను పరాయివాడినా ఆదుకోవడానికి? ఇది ఈ వంశ రక్తం పంచుకు పుట్టినందుకు నా బాధ్యత. నేను సంగతి అడిగితే నువ్వు బాధపడవు కదా. నువ్వు నాకు పరాయివాడివా బాధపడడానికి అన్నాడు శ్రీపతి ఆత్మీయంగా నిషీల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని. మీరు ఏలేరు ఎందుకు వదిలేసినట్లు? మన ఆస్తంతా ఏమైంది? నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగాడు నిషీల్ ఆతృతగా. అతని ప్రశ్నలకి శ్రీపతి మొహం మ్లానమైంది. నాకు మాత్రం ఏం తెలుసని చెబుతాను. మేం చిన్నవాళ్లుగా ఉండగానే కోట ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. నాకు కాస్త జ్ఞాపకం ఉంది. ఒకరోజు అర్ధరాత్రి నాన్నగారు మమ్మల్ని తీసుకుని ఈ ఊరొచ్చేశారు. ఆ తర్వాత అమ్మ నాన్న బాగా దెబ్బలాడుకున్నారు. నాన్న అమ్మ మీదకి దీపపు సెమ్మ విసిరేశారు. అమ్మకి దెబ్బ తగిలి బాగా రక్తం కారింది. హాస్పిటల్లో చేర్చాం. సడన్గా నాన్న కోసం పోలీసులు వచ్చారు. నాన్నేమో ఆ సంగతి తెలిసి పారిపోయారు. 4 రోజుల తర్వాత అమ్మ చనిపోయింది. నేనే తలకొరివి పెట్టాను. ఒకరోజు అర్ధరాత్రి నాన్నొచ్చి, నేను ఫారిన్ వెళ్తున్నాను, నీకు డబ్బు పంపుతాను, నువ్వే అంతా చూసుకోవాలి అని చెప్పారు. నేనా అని ఏడుస్తూ అడిగాను. పర్వాలేదు, నేను వస్తుంటాను, కానీ నేను వస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నారు. తెలిసి తెలియని తనంగా తల ఊపాను. ఎప్పుడూ ఏలేరు వెళ్ళకండి అంటూ నాన్న కొంత డబ్బిచ్చారు. ఒక ముసలమ్మని తీసుకుని వచ్చి వంట పనికి కుదిర్చారు. నాన్నగారు రహస్యంగా వచ్చి డబ్బు బాగానే ముట్ట చెప్పేవారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్నతనం నుంచి బాధ్యతల్ని మోస్తూ వయసు తేడా లేకపోయినా వీళ్ళకి నేనే తండ్రినయ్యాను. పెళ్ళిళ్ళు చేశాను. కానీ వీళ్ళని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దలేకపోయాను. ఎవ్వరికీ బాధ్యత లేదు. రేపెలాగా అన్న ఆలోచన లేదు. ఈ మధ్య నాన్నగారి ఆచూకీ కూడా తెలియడం లేదు. ఎప్పుడైనా ఫోన్ చేసేవారు, ఇప్పుడు అది లేదు. డబ్బు కూడా పంపడం మానేశారు. అందుకే శ్రీహరికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలన్నది నా ఆలోచన అన్నాడు శ్రీపతి. అంటే ఇక మీరెప్పుడూ ఏలేరు వెళ్ళనే లేదన్నమాట. లేదు, నాకు అసలు ఆ కోట అంటే ఇష్టమే లేదు. చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టాం. చిన్న ఇల్లు, ఊరి చెరువు దగ్గర ఆటలు, మామిడి తోటల్లో దాగుడు మూతలు. ఆ జీవితమే నాకు బాగుండేది. అంటే మనం జమీందారులం కావా అన్నయ్య? ఆ వివరాలేమీ నాకు సరిగ్గా తెలియవు, కానీ ఏలేరు జమీకి వారసులం. జమీందారు గారు నాన్నగారికి తన ఆస్తి అప్పచెప్పి చనిపోయారట. అమ్మ చెబుతుంటే విన్నాను. సరే, గతం గుర్తు చేసి నిన్ను బాధ పెడితే క్షమించు. కింద శ్రీహర్ అన్నయ్యని చూసుకోవాలి అంటూ నిషీల్ లేచాడు. నర్సేమైంది? ఆవిడ్ని నేనే మాన్పించాను. నిద్రపోవడం తప్ప మరి ఏ పని లేదావిడకు. అంటే తమ్ముడు, నువ్వు మాతో ఉండిపోతావా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీపతి. ఈ ఇంటి పరిస్థితులు చక్కబడే వరకు ఉంటాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు. శ్రీపతి కళ్ళు చెమర్చాయి ఆనందంతో. నిషీల్ నవ్వుతూ డాబా దిగి వెళ్ళిపోయాడు. అమ్మాయిలుంగారు, అమ్మాయిలుంగారు అంటూ రంగప్రవేశం చేసింది శశికళాదేవి రూపంలో దుర్గమ్మ. హాల్లో ఏదో రాసుకుంటున్న నిషీల్ తలెత్తి ఆమె వైపు చూశాడు. దుర్గమ్మ కూడా ఈ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూసింది. ఎవరు కావాలండి అని నవ్వుతూ అడిగాడు నిషీల్. మా అమ్మాయిలుంగారు, హరిణీదేవి.
ఆవిడికి మీరేమవుతారు? ఎత్తి కొదేస్తే 7 ముక్కలవుతాను. ఇంతకీ నువ్వెవరివి నాయనా? అంది దుర్గమ్మ చిరాగ్గా. అంత కోపం దేనికి మామగారు? నేను ఈ ఇంటికి సంబంధించిన వాడినే, శ్రీహరికి తమ్ముణ్ణి అన్నాడు నవ్వుతూ. దుర్గమ్మ అతన్ని తేరిపార చూసింది. నిన్నిదివరకు చూడలేదే అంది అనుమానంగా చూస్తూ. నేను మొన్నీ మధ్యనే అమెరికా నుంచి వచ్చానులేండి. ఓహో, అక్కడ మీ నాన్నగారు బాగానే ఉన్నారా అని అడిగింది, దేవరాజు వివరాలు ఏమైనా తెలుస్తాయని. బాగానే ఉన్నారు. నిషీల్ జవాబు ఆమెకు నిరాశ కలిగించింది. అయినా దాన్ని బయట పడనివ్వకుండా, సరే అమ్మాయి గారిని చూసొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. దుర్గమ్మని చూడగానే లోపల కూర్చున్న వారి మొహాలు మాడిపోయాయి. ఈ ముసల్ది ఏదో ఒక పనిగట్టుకుని వారానికోసారి ఇంటి మీద దండెత్తుతుంది అనుకున్నారు. అంతా బావున్నారా అంది దుర్గమ్మ పళ్ళికిలించి నవ్వుతూ. ఇంతవరకు బాగానే ఉన్నాం అంది శ్రీలక్ష్మి మూతి తిప్పుతూ. నేను అర్జెంటుగా అమ్మాయి గారితో మాట్లాడాలి. దుర్గమ్మ గొంతు విని హరిణి లోపల నుంచి బయటకొచ్చింది. ఏమిటి శశికళాదేవి గారు అంటూ. ఇంకేముంది తల్లి, అమ్మగారికి ఒంట్లో బాగా లేదు, మిమ్మల్ని ఓసారి తీసుకురమ్మన్నారు అంది. అయ్యో, అమ్మగారికి ఏమైంది అంది హరిణి గాభరాగా. బెంగ, తమ మీద బెంగ. మీరెళ్ళిన దగ్గర నుంచి అన్నపానీయాలు సరిగ్గా తీసుకోవడమే లేదు. చివరికి కృంగి కృషించి మంచం ఎక్కారు. డాక్టర్ తమరొస్తే కానీ మందులు పనిచేయవని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఒక్కసారి రండమ్మా అంది దుర్గమ్మ వేడికోలుగా. వద్దు, ఆవిడెళ్తే మా తమ్ముడు చచ్చిపోతాడు అన్నాడు శ్రీపతి. అసలు మీ తమ్ముడు గారికి స్పృహే రాకపోతే చచ్చిపోయే పరిస్థితి ఏముంది అంది దుర్గమ్మ. ఏమో, ఏ క్షణమైనా రావచ్చు. వస్తే వెంటనే హరిణి గారిని చూపించమని అడిగితే ఏం చెయ్యాలి అన్నాడు శ్రీనాథ్. అవునవును, ఆమెను పంపించాం అంది వనజ. దుర్గమ్మ అందరి వైపు కోపంగా చూసింది. కన్నతల్లి కడసారి చూపు కోరుకుంటుంటే కాదనడానికి మీరెవరు? అమ్మాయిలుంగారు వస్తున్నారు, నేను తీసుకుని వెళ్తున్నాను అంది దుర్గమ్మ స్థిరంగా. అసలు నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు అని అడిగింది హరిణి. నేనే. గత 10 రోజులుగా ఆవిడ పరిస్థితి విషమించింది. హరిణి హరిణి అని పలవరిస్తున్నారు. అదే పనిగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ బాధ చూడలేక చెప్పేశాను. ఆవిడ ఇప్పుడేం అనడం లేదు, ఒక్కసారి చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు అంతే అంది దుర్గమ్మ బాధ నటిస్తూ. కానీ ఇక్కడ శ్రీహరి గారి పరిస్థితి అంది హరిణి సందిగ్ధంగా. తల్లికి అలా ఉన్నప్పుడు వెళ్ళవద్దండం మూర్ఖత్వం అవుతుంది. ఆవిడని వెళ్ళనివ్వండి అన్నాడు నిషీల్ లోపలికొచ్చి. చాలా మంచివాడవు నాయనా, చచ్చి నీ కడుపును పుడతాను అంది దుర్గమ్మ. హరిణి ఎక్కడ వెళ్ళిపోతుందోనని అందరికీ భయంగా ఉంది. బాగా ఆలోచించుకుని వెళ్ళండి, తిరిగి మీ అమ్మగారు ఇక్కడికి రానిస్తారని నాకు నమ్మకం లేదు అన్నాడు శ్రీపతి. ఈ సంభాషణ అంతా గదిలోంచి వింటోన్న శ్రీహరికి కంగారుగా ఉంది. అమాంతం లేచి హాల్లోకొచ్చి హరిణి కాళ్ళు పట్టుకుని ఆగమని అడగాలని ఉంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. లేస్తే మేరీ పట్టుకుంటుంది, మేరీని చూస్తే శశికళాదేవి ఉగ్రావతారం ఎత్తుతుంది. పడుకునుంటే పీలేరు రాకుమారి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతే తన పని మటాష్. మేరీయే తనకిక గతవుతుంది. శోభనాలు హనీమూన్లు లేకుండానే చంటిపిల్లను చంకనేసుకుని ఆడించాలి తను. శ్రీహరికి జుట్టు పీక్కోవాలనిపించింది. ఒక కన్ను కాస్త తెరిచి చూశాడు. గుమ్మంలో మేరీ పిల్లని చంకనేసుకుని నిలబడుంది. వెంటనే కన్ను గట్టిగా మూసి చచ్చినట్లు పడున్నాడు. నాకు కూడా నిజానికి వెళ్ళాలని లేదండి. నాకు మా అమ్మగారి కన్నా శ్రీహరి గారే ఎక్కువ. నేను ఆయన్ని అంతగా ప్రేమించాను అంది హరిణి. అలా అనడం తప్పు. కావాలంటే మీ అమ్మగారితో మీ ప్రేమ గురించి గట్టిగా చెప్పి ఒప్పించండి. ఇలా దాక్కుని పారిపోయి పెద్దవాళ్ల మనసులు నొప్పించటం ఉన్నత వంశీకులు చేయాల్సిన పని కాదు అన్నాడు నిషీల్. అతని మాటలు అక్కడ ఎవ్వరికీ నచ్చలేదు, ఒక్క దుర్గమ్మకి తప్ప. వచ్చిన దగ్గర నుండి దుర్గమ్మ ఆ అబ్బాయినే గమనిస్తోంది. చూపు తిప్పుకోలేని అందం అతనిది. అందులో ఒకలాంటి రాజసం, గాంభీర్యం ఉన్నాయి. ఏ ఆడపిల్లన్నా
తల వంచి సలాం చేసే సొగసతనిది. అందానికి తగినట్లే ఉన్నాయి అతని మాటలు పద్ధతులును. ఈ అబ్బాయి అంటూ సందేహంగా చూసింది దుర్గమ్మ. మా తమ్ముడే, దత్తత వెళ్ళాడు అన్నాడు శ్రీపతి. అది సంగతి అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా. ఏం తెలిసిపోయిందని అదీ సంగతి అంటున్నావు అన్నాడు అవతారం వెటకారంగా. దుర్గమ్మ అతని వైపు చీత్కారంగా చూసింది. నన్ను రాణిగారే నువ్వు అని ఏకవచన సంబోధన చెయ్యరు. బొత్తిగా మంచి మర్యాద తెలియని నిన్ను ఈ ఇంటల్లుణ్ణి ఎలా చేసుకున్నారో అంది దుర్గమ్మ. ఏమిటి, నాకు మంచి మర్యాద తెలియదా? ముసల్దానివని చూస్తోంటే పేట్రేగిపోతున్నావు అన్నాడు అవతారం. మిస్టర్ అవతారం అన్నాడు నిషీల్ కోపంగా. నిషీల్ని చూస్తే అవతారానికి ఒకలాంటి భయం. ఏం చిన్నబావా అన్నాడు వినయంగా. కాసేపు బయటికెళ్ళు. అవతారానికి కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే ఆడాళ్ళ ముందు అతను తనని చావగొట్టినా కొట్టొచ్చని మెల్లిగా బయటికి జారుకున్నాడు. శ్రీలక్ష్మి మూతి ముడిచి భర్త వెంట బయటకెళ్ళింది. ఇక్కడ ఏం సాంప్రదాయమో కానీ ఒక్క మాట మాట్లాడితే అందరూ జోక్యం చేసుకుంటారు. రమ్మని అడిగేది నేను, రావడమో లేదో చెప్పాల్సింది రాజకుమారి. అమ్మాయిలుంగారు, మీ ఉద్దేశ్యం ఖచ్చితంగా చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంది దుర్గమ్మ గంభీరంగా. రానని చెబుతున్నానుగా అంది హరిణి. హరిణి జవాబు విని అందరి మొహాలు వికసించాయి. దుర్గమ్మ ఖిన్నురాలైనట్లుగా చూసింది. సరే, మీ ఇష్టం, నేను వస్తాను. మీరిక పీలేరు జమీ మీద ఆశ వదులుకోండి. ఆస్తి కోసం అప్పుడే మీ పెదనాన్నగారు అబ్బాయి, పిన్నిగారి కూతురు అక్కడ చేరారు. మీరు రాని పక్షంలో అమ్మగారు వీలునామా వారిద్దరి పేర రాసే ఉద్దేశ్యంలో ఉన్నారు. వస్తాను అంటూ వెనుతిరిగింది. ఆగండి ఆగండి అన్నాడు శ్రీపతి కంగారుగా. దుర్గమ్మ ఆగింది. రాకుమారి గారు చిన్నపిల్ల, ఆవేశమే తప్ప వేరే ఏమీ లేదు. తల్లిని చూడకపోతే ఆ బాధ జీవితాంతం తినేస్తుంది. మనసుకి శాంతి ఉండదు. వెళ్ళండి హరిణి గారు, వెళ్ళి చూసి వెంటనే తిరిగొచ్చేయండి అన్నాడు. అవునవును, అదే మంచి పద్ధతి అన్నాడు శ్రీనాథ్. హరిణి తప్పదా అన్నట్లు అందరి వైపు చూసింది. వెళ్ళిరండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నారు అందరూ. హరిణి లోపలికెళ్ళి సూట్ కేస్ సర్దుకుంటూ మేరీ భయపడిపోయింది. నువ్వు వెళ్ళిపోతున్నావా అని అడిగింది దీనంగా. అవును, ఇక్కడ బోర్ కొడుతోంది. 2 రోజులు మా మామ దగ్గర గడిపితే కానీ నాకు శాంతి ఉండదు అంది మెల్లిగా. కానీ నేనిక్కడ ఒక్కర్తినే అయిపోతాను, వీళ్ళేం చేస్తారో అంది మేరీ భయంగా. నీకేం పర్వాలేదు, నిషీల్ మంచి మనిషిలాగానే అనిపిస్తున్నాడు. ఏదైనా సమస్య ఉంటే అతనికి చెప్పు. అయినా రేపొకసారి విప్లవాన్ని పంపిస్తాం అంది హరిణి. మేరీ సరేనన్నట్లుగా తలూపింది. హరిణి సూట్ కేస్ తీసుకుని వచ్చింది. పదండి, నేను ట్రైన్ ఎక్కిస్తాను అంటూ సూట్ కేస్ అందుకున్నాడు నిషీల్. వద్దు బాబు, మేం వెళ్ళగలం అంది దుర్గమ్మ గాభరాగా. అదేమిటండి, ఆడవాళ్ళని ఒంటరిగా పంపించేంత పద్ధతి తెలియని వాళ్ళమా మేము? బయలుదేరండి, నేను కారులో డ్రాప్ చేస్తాను అంటూ చొరవగా ముందుకి నడిచాడు నిషీల్. హరిణి దుర్గమ్మ మొహామొహాలు చూసుకున్నారు. గత్యంతరం లేక అతని వెనకాలే నడిచి కారెక్కారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు నిషీల్. 5 నిమిషాల్లో కారు రాజమండ్రి స్టేషన్లో ఆగింది. నిషీల్ వెళ్ళి 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తెచ్చాడు. పదండి, తిరుపతి ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది అన్నాడు. తిరుపతికా అంది హరిణి ఆశ్చర్యంగా. అవును, పీలేరుకి డైరెక్ట్ ట్రైన్ లేదు, తిరుపతి నుండి టాక్సీలో వెళ్ళండి అన్నాడు. హరిణి దుర్గమ్మ వైపు చూసింది. దుర్గమ్మ గంభీరంగా ముందుకు నడిచింది. నిషీల్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కించాడు. నేను ఇప్పుడే వస్తాను అంటూ నిషీల్ అటు వెళ్ళగానే, ఏం చేద్దాం ఇప్పుడు, తిరుపతి వెళ్ళిపోదామా అంది హరిణి. షూ అంది దుర్గమ్మ. నిషీల్ పళ్లతో తిరిగొచ్చాడు. వాటిని బెర్త్ మీద పెడుతూ, జాగ్రత్త అండి మామగారు, హరిణి గారిని మీ చేతుల్లో పెడుతున్నాం, ఆమెకి ఏం జరిగినా మీరే బాధ్యులు, వెళ్ళగానే ఫోన్ చేయండి అన్నాడు. దుర్గమ్మ అలాగేనంటూ తలూపింది. ఈ డబ్బు ఉంచండి అంటూ ఒక ప్యాకెట్ అందించబోయాడు నిషీల్ హరిణికి. వద్దండి, నా దగ్గర ఉంది అంది హరిణి.
మీకెంత అభిమానం ఉన్నా కాదనకండి. దూర ప్రయాణం, మధ్యలో అనుకోని అవసరాలు ఏమొస్తాయో చెప్పలేం అన్నాడు నిషీల్. తీసుకోమ్మా, వచ్చాక తిరిగిచ్చేయచ్చులే అంది దుర్గమ్మ. హరిణి ప్యాకెట్ అందుకుంది. సిగ్నల్ ఇవ్వగానే నిషీల్ రైలు దిగాడు. రైలు ప్లాట్ఫామ్ వదలగానే రైలు వెళ్ళిపోతోంది అంది హరిణి గాభరాగా. వెళ్ళనివ్వు అంది దుర్గమ్మ తాపీగా. ఏమిటి ఉద్దేశ్యం? అసలు ఎందుకొచ్చావు ఇంత హడావిడిగా? అవన్నీ ఇంటి దగ్గర చెబుతాను. రైలు గోదావరి స్టేషన్లో ఏమైనా ఆగుతుందేమో చూడు అంది దుర్గమ్మ. గోదావరి స్టేషన్ వెళ్ళిపోయి రైలు గోదావరి బ్రిడ్జి మీదకొచ్చేసింది అంది హరిణి. సరే, అదేనా కొత్త బ్రిడ్జి? బాగానే కట్టారు మన వాళ్ళు అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా కనిపిస్తోన్న కొత్త బ్రిడ్జిని చూస్తూ. కట్టారులే, 18 ఏళ్ళు. ముందు మన సంగతి ఆలోచించు అంది హరిణి చిరాగ్గా. ఎన్నాళ్ళైందో రైలెక్కి, ఏదీ సరిగ్గా చూడనివ్వవు అని విసుక్కుంది దుర్గమ్మ. రైలు కొవ్వూరు స్టేషన్లో ఆగింది. దుర్గమ్మ లేచి నిలబడి సూట్ కేసు అందుకుని పద అంది. హరిణి కూడా దుర్గమ్మ వెనకాలే రైలు దిగింది. ఇద్దరూ కలిసి స్టేషన్ బయటకు వచ్చారు. ఆటో బేరం చేసుకుని రాజమండ్రి బయలుదేరారు. ఆటో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీద వెళ్తుంటే, ఇప్పుడు చూడు గోదావరి అందాన్ని అంది హరిణి హేళనగా. అందం సంగతి ఎలా ఉన్నా మీ తరం అదృష్టవంతులు. సముద్రం లాంటి నదుల్ని చలాగ్గా దాటేస్తున్నారు. మా రోజుల్లో ప్రాణగండం లాంటి పడవల్లో వెళ్లాల్సి వచ్చేది. నదికి వరదలొస్తే అంతే సంగతులు. అటు వశిష్ట గౌతమి బ్రిడ్జి వచ్చాక కోటిపల్లి రేవుతో పనిపోయింది. మీ తాతగారి హయాంలో లంకల్లో టెంటు వేసుకుని పరివారంతో వచ్చి 3 రోజులు సరదాగా గడిపేవాళ్ళం. మీ తాతగారి కారు 2 పడవలు కలిపి కట్టి అందులోకి ఎక్కించేవారు. అందులో మీ తాతగారు, నేను, మీ అమ్మ. గోదావరిలో అలల మీదకి ఎగురొచ్చే చేపల్ని పట్టుకోవాలని నది మీద ఎగిరే కొంగల్ని చూసి మీ అమ్మ కేరింతలు కొట్టేది. సాయంత్రం నీరెండలో చేపలు గజం ఎత్తి ఎగిరి పడుతుంటే ఎంత సరదాగా ఉండేదో. నీళ్ళంటే మీ అమ్మకి పట్టలేని ఇష్టం. చివరికి ఆ నీటిపాలే అయ్యింది అంది దుర్గమ్మ విచారంగా. తల్లి గుర్తొచ్చి హరిణి మొహం లానమయ్యింది. తవరిది ఊరండి అని అడిగాడు దుర్గమ్మ కబుర్లు వింటూ ఆటో డ్రైవరు. ఏదో ఒకట్లే, నువ్వు జాగ్రత్తగా నడుపు అంది దుర్గమ్మ చిరాగ్గా. అయ్ బాబో, అది మీరు చెప్పాలేటండి, నాకు తెలవదా? గోదావరి కబుర్లు చెబుతూ ఉంటే అడిగాను అన్నాడు. అన్నీ విన్నావన్నమాట. ఈయనకి ఏటి చేస్తానండి, కాలచేపం ఏంటి నాకు అంటూ పళ్ళికిలించాడు డ్రైవరు. అంటే నీ ఆటో ఎక్కిన వాళ్ళ మాటలు వినడమే నీకు కాలక్షేపం అన్నమాట అంది హరిణి కోపంగా. ఈయనపడేటట్టు మీరు మాట్లాడేసుకుంటుంటే నాకేమన్నా శివుడా అండి వెనకపోవటానికి? సర్లే, సరిగ్గా నడుపు. డ్రైవర్లు ఇలా అన్నీ విని అన్నిట్లో ఉండటం వల్లే బస్సులు నదుల్లో దూకేస్తున్నాయి అంది దుర్గమ్మ. ఏటో మీరనేది అంటూ సణుక్కున్నాడు డ్రైవర్. ఆటో బ్రిడ్జి దాటి రాజమండ్రిలో అడుగుపెట్టింది. ఆ ఆటోని ఒక కారు ఫాలో చేస్తూ రావటం వారిద్దరూ గమనించలేదు. హరిణిని దుర్గమ్మని ఫాలో చేస్తున్న కారు ఎవరిదో, అసలు తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.